మహబూబాద్ జిల్లాలో ఎస్టీ బాలుర కళాశాల వసతి గృహంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో 70 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఆర్వో పాండ్ల మరమ్మతుకు నోచుకోకపోవడంతో శుద్ధ జలం లేక 2 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హాస్టల్ విద్యార్థులు తెలిపారు. హాస్టల్లో ఆర్వో ప్లాంట్ను విద్యాసంఘ నాయకులు పరిశీలించారు. హాస్టల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, పాలకులకు అధికారులకు విద్యార్థులకు గోడు పట్టడం లేదని, వాటర్ ప్లాంట్ను అధికారులు త్వరగా రిపేర్ చేయించాలని, విద్యార్థుల సమస్యలను జిల్లా అధికారులు స్పందించి త్వరగా తీర్చాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకుడు మంద శశికుమార్ కోరారు. ఎస్సీ బాలుర వసతి గృహం, అదేవిధంగా ఇలా మెర్జ్ అయినటువంటి రెండు కలిసి ఉన్నటువంటి హాస్టల్ ఎస్టీ బాలుర కళాశాల వసతి గృహాలు ఉండడం జరిగింది. మరి ఈ కళాశాలలో విద్యార్థులకు వాటర్ సదుపాయం పూర్తి స్థాయిలో లేదు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులకు కానీ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా పడి ఉంది. మరి ఆ నిరుపయోగంగా వాటర్ ప్లాంట్ చాలా ఏళ్ళ నుంచి పడి ఉంటుంది. గతం నుంచి వార్డెన్లు ఎంతోమంది ఉన్నారు, వాటిని పట్టించుకోవడం లేదు అధికారులు కూడా. మరి కొంతమంది వార్డెన్లు పాపం విద్యార్థుల కోసం బయట నుంచి క్యాన్లు కొనుక్కొచ్చి వాళ్ళ కోసం మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఈ హాస్టల్ నుంచి వెళ్ళి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు హాస్టల్ నుంచి బయటికి పోవాలంటే బురదమయంగా ఉంది రోడ్డు. మరి అదేవిధంగా కొన్ని బాత్రూమ్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. మరి ఈరోజు విద్యార్థులు సమస్యలతోటి ఉన్నారు. మరి వీళ్ళకు సదుపాయం అంటే బిల్డింగ్ కూడా సరిపోని స్థితిలో ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఒక 200 మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ కనీసం ఒక బోరు లేదు. పక్క హాస్టల్లో ఉన్నటువంటి ఎస్సీ ఈ హాస్టల్ నుంచి వెళ్ళి వీళ్ళకి వాటర్ సప్లై అవుతుంది ఈ హాస్టల్కు. మరి ఈ హాస్టల్లో వాటర్ ఒక బోర్ వేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సంఘాలుగా. మరి ప్రధానంగా ఏంటంటే ఒక వాటర్ సమస్యను తీరిస్తే విద్యార్థులకు తీరుతుంది. మరి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా నిర్మాణం చేయాలి. ఎందుకంటే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్ళే మరి మన గతంలో చూసిన వర్షాలు పడ్డాయి. మరి మొన్న కూడా వర్షాలు పడ్డాయి. మరి ఆ వర్షం బురదలో పడుకుంటూ పోతుంటే చాలా బాధాకరంగా అనిపించింది. చిత్రంలో కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారు ఒకసారి విజిట్ చేయాలి. విజిట్ చేసి అదేవిధంగా ఈరోజు మనకు ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారు స్పందించి ఈ యొక్క మోటార్ ఇక్కడ ఉన్నటువంటి ఒక మోటార్ అంటే బోర్ వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య కానీ వాటర్ ప్లాంట్ సమస్య కానీ తీర్చాలని చెప్పి ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ అధికారులు